కామారెడ్డి, ఆ తర్వాత నిజామాబాద్ రూరల్, ఆ తర్వాత బాల్కొండ, ఆ తర్వాత మరో నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గాన్ని గురించినటువంటి లెక్కలు చూసుకున్నాం కదా. ఇంకా ఇవాళ మరో 4 నియోజకవర్గాల్లో లెక్కలు బయటపడ్డాయి. పటాన్చెరు, నర్సాపూర్, ఆ తర్వాత దుబ్బాక, నారాయణఖేడ్, ఈ 4 నియోజకవర్గాల లెక్కలు ఇవాళ బయటపడ్డాయి. ఈ 4 నియోజకవర్గాల్లో బిగ్ క్లాస్ అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, బిగ్ క్లాస్ సమాజం, ఆడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెడ్లు వెలమలు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క బయటకు వచ్చింది. సో ఈ ఓటర్ల సంఖ్య బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడ బిగ్ క్లాస్ నుంచి దమ్మున్న నాయకులు ఎవరెవరు ఉన్నారు బీసీల నుంచి, ఈ లెక్కలన్నీ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇంకా ముందుగా ఇదేది రైట్, ముందుగా దుబ్బాక నియోజకవర్గం. దుబ్బాక నియోజకవర్గం సమగ్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి మనం చూస్తే అధికారిక సమీకరణలు, చారిత్రక ప్రస్థానం మరియు బలమైన క్షేత్రస్థాయి నాయకత్వం పైన మేము దీంట్లో ఫోకస్ చేయడం జరిగింది. సో దీంట్లో దుబ్బాక నియోజకవర్గంలో ఒక్కసారి చూస్తే మొత్తం ఓటర్లు దుబ్బాక నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటర్ల సంఖ్యతో అందులోంచి లెక్కలు తీసినప్పుడు 198,158 మంది ఓటర్లు మొత్తం దుబ్బాక నియోజకవర్గంలో 198,158 మంది ఓటర్లు ఉంటే అందులో రెడ్లు ఎంతమంది ఉన్నారంటే 16,745 మంది రెడ్డి ఓటర్లు. 16,745 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లు వచ్చేసి 129,831 మంది వీళ్ళు బీసీ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు వచ్చేసి 198,000లో 129,000 అంటే దాదాపు 130,000 ఓట్లు ఓన్లీ బీసీలయ్యాయి దుబ్బాక నియోజకవర్గంలో. అక్కడ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. వాళ్ళ కులం ఓట్లు 16,745 ఓట్లు అంతే, కొత్త ప్రభాకర్ రెడ్డిది. సో ఇది దుబ్బాక రాజకీయ భవిష్యత్ నిర్ణయించే అత్యంత కీలక నిర్ణయాత్మక శక్తి బీసీ ఓటు బ్యాంక్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక చారిత్రక ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. 1972లో దొమ్మాట నియోజకవర్గంగా ఉండేది. అది దొమ్మాట తర్వాత దుబ్బాక అయింది. ఈ దొమ్మాట రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిండు. ఆ తర్వాత ఐరేన్ లింగయ్య, ఈ ఐరేన్ లింగయ్య గురించి మీకు ప్రస్థానం చేయాలి. ఆయన బీసీ నాయకుడు. ఐరేన్ లింగయ్య అని చెప్పి ఎవరికన్నా పాము గారిస్తే అప్పుడు ఐరేన్ లక్ష్మి అంటారు. ఐరేన్ లక్ష్మి బహుశా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబమే ఇది. సో ఆయన ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అక్కడ గెలవడం జరిగింది. ఆ తర్వాత 1978-83 2 సార్లు ఐరేని లింగయ్య అక్కడ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో ఉండే కదా, మళ్ళీ టీడీపీకి వచ్చేసింది. చూడండి, టీడీపీలో 1985లో రామచంద్రారెడ్డి మళ్ళీ అక్కడ గెలవడం జరిగింది. ఆ తర్వాత 1989, 94, 99 చెరుకు ముత్యం రెడ్డి గారు అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2004 అండ్ 2008 ఉప ఎన్నిక రామలింగారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇక 2009లో దొమ్మాట రామచంద్రారెడ్డి కాంగ్రెస్, తర్వాత 2009లో చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ నుంచి మళ్ళీ విజయం సాధించింది. డీలిమిటేషన్ అయింది ఇక్కడ అది దుబ్బాక కాన్స్టిట్యున్సీ కిందకి వచ్చేసింది. ఇక 2014-18లో సోలిపేట రామలింగారెడ్డి ఉంటే ఇక 2020లో ఉప ఎన్నిక వచ్చింది. ఆడ రఘునందన్ రావు విజయం సాధించింది. ఇక 2023లో కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడ విజయం సాధించిండు. దుబ్బాకగా మారిన తర్వాత పరిస్థితి. ఇక సామాజిక వర్గం ఒక్క ఆయనే ఐరేన్ లింగయ్య. ఈయన 1978 మరియు 83లో ఎన్నికల్లో దొమ్మాట నుండి వరుసగా విజయాలు సాధించిండు. ఇది మన దుబ్బాక నియోజకవర్గంలో బీసీలకు సంబంధించినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే పనిచేసిండు. ఇక ఆ తర్వాత మరి అక్కడ లేరా బీసీ నాయకులు లేరా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బీసీ నాయకులు అంతా ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు. తలారి నవీన్ ముదిరాజ్ యోజన సంఘం నాయకుడు, బీజేపీ కార్యక్రమాల్లో క్రియాశీలుడుగా ఉన్నాడు. ఇప్పుడు తలారి నవీన్ అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో. వీళ్ళంతా ఎమ్మెల్యే స్థాయి ప్రభావితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. రమేష్ ముదిరాజ్ సంఘం నాయకుడు, బీజేపీలో చేరిండు. ఇక కీలక స్థానిక నాయకులు కరుణాకర్ స్వామి సిద్ధిరాములు మరియు మహేష్ కుమార్ స్థానిక ముదిరాజ్ సంఘం నాయకులు. చాలా బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గం. కొన్ని ఊర్లే. ఇంకా తర్వాత చింతల భూపాల్ ఉన్నాడు మండల పార్టీ అధ్యక్షుడిగా. ఆ తర్వాత మున్నూరు రామచంద్రం ఉన్నాడు, ఈయన వైస్ ఎంపీ.
తర్వాత తలారి వెంకట్ స్థానిక రాజకీయ కార్యకర్త, పెద్ద శివనూరు ప్రాంతంలో పటిష్టమైన ప్రజా సంబంధాలు ఉన్నటువంటి నాయకులు. వీళ్ళు దుబ్బాక నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి బీసీ నాయకత్వం అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇక దుబ్బాకకు సంబంధించినటువంటి లెక్కలు ఒకసారి చూస్తే, దుబ్బాకలో రాజకీయ అధికారం సాధించాలన్నా నిలబెట్టుకోవాలన్నా అది అంతిమంగా ఈ విశేషమైన బీసీ ఓటు బ్యాంకు మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ బీసీలో ఈ నాయకత్వం లేకపోతే, ఇప్పుడు నేను పేర్లు చదివినటువంటి నాయకత్వం లేకపోతే ఆడ రెడ్లు వెలమలు చేసేది ఏమీ లేదు, ఒత్తిగా గిన్నెని ఒట్లేవాలి. సో ఈసారి 2028లో దుబ్బాక సమీకరణలు కంప్లీట్గా మారబోతా ఉన్నాయి. బీసీ నాయకత్వంలో అక్కడ దుబ్బాక నుంచి ఐరన్ లింగయ్య తర్వాత బీసీ నాయకులు అక్కడ ఎమ్మెల్యేలు కావడానికి వ్యవస్థ రెడీ అవుతా ఉన్నది. ఇది దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్కలు. ఇక ఒకసారి మరొక నియోజకవర్గం గురించి చూసుకుందాం. పటాన్చెరు నియోజకవర్గం. పటాన్చెరు నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఇది సంగారెడ్డిలో భాగంగా ఉంటుండే. డీలిమిటేషన్ తర్వాత పటాన్చెరు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గం ఇది. సో ఇక పటాన్చెరు నియోజకవర్గాన్ని చూస్తే, పటాన్చెరులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,97,307 మంది ఓటర్లు ఉన్నారు. 3,97,307 మంది ఓటర్లు పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటే అందులో బీసీ ఓటర్లే 2,42,706 మంది. ఓన్లీ బీసీ ఓట్లే 2,42,706 మంది. రెడ్డి ఓటర్లు ఎంత ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో అంటే 16,078. మొత్తం పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ రెడ్డి ఓటర్ల సంఖ్య 16,000, అంటే రెడ్ల ఓట్లు, రెడ్డి ఎమ్మెల్యే ఉన్నట్టుగా రెడ్ల ఓట్లు 16,078 ఓట్లు వాళ్ళే ఉంటే, బీసీ ఓట్లు 2,42,706 ఓట్లు ఓన్లీ బీసీలే. మరి అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు దాని హిస్టరీని ఒకసారి చూస్తే, 2009లో నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే ఉంటుండే. నందీశ్వర్ గౌడ్ నుంచి ఒక్కసారి పవర్ లాక్కున్న రెడ్లు ఇంకా మళ్ళీ దాన్ని బీసీలకు దక్కకుండా చేస్తూ ఉన్నారు. 2009లో నందీశ్వర్ గౌడ్, 2014, 18, 23 గూడెం మైపాల్ రెడ్డి ఈయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇక్కడ డీలిమిటేషన్ తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో. ఇక ఇక్కడ పవర్ ఇంకా బలమైనటువంటి నాయకులు బీసీ నాయకత్వం ఎవరున్నారంటే, కాటా శ్రీనివాస్ గౌడ్ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన కాటా శ్రీనివాస్ గౌడ్ 2023లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రన్నరాపు. ఆ తర్వాత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ 2024 మెదక్కు ఎంపీ అభ్యర్థిగా ఉండే. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మధు అక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేయడం వల్ల ఈయన ఓడిపోయిండు. ఒకవేళ ఈయన ఆగితే ఈయన గెలిచేటోడు, ఈయన ఆగితే ఈయన గెలిచేటోడు, ఎంపీ ఎన్నికల్లో ఈయన గెలిచేటోడు. ఈ రెండు మిస్ అయిపోయినాయి. ఇక నందీశ్వర్ గౌడ్ ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ బిడ్డ. తర్వాత డి సత్యనారాయణ సతీష్ గౌడ్ అంటారు, ఆయన కూడా గతంలో 2009లో లోక్సత్తా పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా. ఇంత స్ట్రాంగ్ లీడర్స్ ఇక్కడ మనకు పటాన్చెరు నియోజకవర్గంలో కనిపిస్తారు. ఇంకా వీళ్ళు కాకుండా చాలా మంది, మాంకాలి బ్రహ్మచారి ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, కర్రె బాలేషు గతంలో స్వతంత్ర అభ్యర్థి, జె రాములు, కడన్న వెంకటేషు, కొక్కడ సత్తయ్య, టి వేణుగోపాల్ గతంలో వీళ్ళందరూ కూడా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లుగా, బీసీ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు. ఇప్పటికి కూడా వివిధ పార్టీలలో అక్కడ ఇక్కడ వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేస్తూ ఉన్నారు. ఇక బీసీ ఓట్ల విషయానికి వస్తే 2,42,706 ఓట్లు. బీసీల ఓట్లు లేకుండా వాళ్ళు వార్డు మెంబర్ కూడా కాలేరు అక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో. అంటే నాయకత్వ సమన్వయ లోపం వల్ల ఆ నియోజకవర్గాన్ని మెదక్ ఎంపీ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ 2,42,706 ఓట్లు బీసీలే అయితే, ఈ బీసీల ఓట్లకు ఈ బీసీ నాయకత్వం ప్రతినిధులుగా ఉంటే ఇక పటాన్చెరు నియోజకవర్గంలో జీవితకాలం మొత్తం కూడా రెడ్డి అనే మాటనే ఉండదు. 2028లో జరగబోయేటువంటి లెక్కలు ఇవన్నీ. ఇది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క. ఇక నర్సాపూర్ నియోజకవర్గం చూద్దాం. నర్సాపూర్ నియోజకవర్గ రాజకీయ ముఖ్య చిత్రం ఎట్లుంది, ఏం కథ అనేది ఒక్కసారి చూస్తే, బలమైన బీసీ నాయకత్వం ఉంది నర్సాపూర్ నియోజకవర్గంలో. అయితే ఇటీవల కాలంలో అక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్కి ఇస్తే గెలుస్తాడని చెప్పి రెడ్లంతా వ్యూహం పంపి గాలిని ఏది మొత్తం ఆగమాగం ఇటాడు తిప్పి ఆగం చేసి పారేస్తారు. అంటే గెలిచే ఛాన్స్ వస్తుందనే టైంకు డిస్టర్బ్ చేస్తారన్నట్టు. ఇప్పుడు ఒకసారి పోటీ చేసిండు, రెండోసారి పోటీ చేసి సానుభూతి వచ్చింది అనుకో, మూడోసారికి ఎట్లయినా గెలుస్తాడన్న టైంకు ఆయన గెలిచే చోటు నుంచి వేరే చోటు టికెట్ ఇచ్చి ఖతం చేస్తారన్నట్టు. ఇది రెడ్ల వ్యూహం. సో ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని మనం ఒకసారి చూసుకుంటే, మెదక్ జిల్లాలోని కీలక నియోజకవర్గమైన నర్సాపూర్ ఓటర్ల గణాంకాలు, చారిత్రక నేపథ్యం,
మరియు మారుతున్న రాజకీయ సమీకరణల సమగ్ర విశ్లేషణని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నర్సాపూర్లో మొత్తం ఓటు బ్యాంక్ ఎంత, మొత్తం ఓటర్లు ఎంత అంటే 2,23,632 మంది ఓటర్లు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,632 మంది మొత్తం ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లే 1,45,000 మంది. 1,45,000 మంది ఓటర్లు ఓన్లీ బీసీలే. రెడ్లు ఎంతమంది ఉన్నారు? అక్కడి నుంచి సునీతా లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా. రెడ్ల ఓట్లు 7,355 ఓట్లు. 7,300 ఈ 1,45,000 కింద ఎంత చిన్నగా ఉన్నారు చూడరు వాళ్ళు. గిత్తత పిడికేడు మంది లేనటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో. ఇక్కడ చూస్తే విఠల్ రెడ్డి, గంధం బీరయ్య అని ఒక ఆయన, ఇక ఆ తర్వాత జగన్నాథరావు, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి 2018 నాటికి. అక్కడ బీసీ నాయకత్వం ఎంత బలంగా ఉందంటే బీసీ నాయకుల్ని ఒకసారి చూస్తే మురళీ యాదవ్ అక్కడ ఏది బలమైనటువంటి బీసీ నాయకుడు. ఆంజనేయులు గౌడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టున్నాడు ఆయన. తర్వాత సంతోష్ బుద్ధిరాజు మాజీ జెడ్పీటీసీ, గాలి అనిల్ కుమార్, కల్లూరి హరికృష్ణ, వల్లాస్ మల్లేష్ గౌడ్, వీళ్ళందరూ కూడా బలమైన బీసీ నాయకత్వం. వీళ్ళు ఎమ్మెల్యేలు కావడానికి అర్హత ఉన్నటువంటి బలమైన బీసీ సామాజిక నాయకత్వం. వీళ్ళ కింద వీళ్ళ కాలుగోటు కూడా పనికిరారు మళ్ళీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు కాకుండా చాలా క్రియాశీలకంగా ఆ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే గడ్డమీది నాగరాజ్ గౌడు, ఆ తర్వాత దుర్గప్ప గారి అశోక్ గౌడు, వనపుల బుచ్చేసి యాదవ్, గొల్ల రుక్కమ్మ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉంది. అక్కడ ఆ సామాజిక వర్గం పట్టుంటుంది. ఎర్రగొల్ల లత, తర్వాత అరకల యాదగిరి, ఇట్లా చాలామంది, రామచందరు, రాజేందరు, సురేష్, సంగసాని, ఇట్లా చాలామంది బీసీ నాయకత్వం నర్సాపూర్ నియోజకవర్గంలో పటిష్టమైన బీసీ నాయకత్వం ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా వీళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమంది చీల్చుకారే, నువ్వు వీళ్ళని ఎత్తుకపో, నేను వీళ్ళని ఎత్తుకపోతా, వీళ్ళని గెలవనీయకుండా చేయాలి అనేటువంటి కుట్రలు కుతంత్రాల మీద వాళ్ళ పాలిటిక్స్ జరుగుతూ ఉండే. ఇక్కడ వాళ్ళు 1,45,000 ఓట్లు బీసీలే, ఓన్లీ బీసీలే. 7,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని నేల్తా ఉన్నారు. ఈ 7,000 తోటి వాళ్ళు డిపాజిట్ కూడా రాదు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే. మన ఓట్లు మనం 2028లో బీసీలమంతా ఒకటి అయినాం కాబట్టి బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే 1,45,000 ఓట్లు అంటే అసలు ఇవన్నీ డిపాజిట్ కూడా రాదు. ఇది మనకు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. అయితే ఇక నారాయణఖేడ్ నియోజకవర్గం, ఇది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గం ఇటు మనకు అటు కర్ణాటక బార్డర్లోకి అది వస్తుంది. ఒకసారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు గణాంకాలు చూస్తే 2,31,255 ఓట్లు, మొత్తం 2,31,255 ఓట్లు నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంటే ఇందులో బీసీల ఓట్లు ఎన్ని అంటే 1,41,286 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,41,286 ఓట్లు ఓన్లీ బీసీలే 2,31,255 ఓట్లలో. ఇక రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 9,358. మొత్తం ఆడ రెడ్డి ఓట్లు అన్నీ కలిపి 9,355 ఓట్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గమే అసలైన నిర్ణాయక శక్తి. ఇక్కడ చూస్తే నారాయణఖేడ్ రాజకీయ ప్రస్థానాన్ని 1957 నుంచి ఒకసారి చూసుకుంటూ వస్తే అప్పారావు షెట్కార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆ తర్వాత రామచంద్రరావు దేశపాండే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిండు. తర్వాత శివరావు షెట్కార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక అక్కడి నుంచి వెంకటరెడ్డి, ఆ తర్వాత 78లో శివరావు షెట్కారు, తర్వాత 83లో వెంకటరెడ్డి, 85లో శివరావు షెట్కారు, తర్వాత పటోల కిష్టారెడ్డి 89లో, ఇక తర్వాత 94లో విజయపాల్ రెడ్డి టీడీపీ నుంచి, ఇక 2004లో సురేష్ కుమార్ షెట్కార్ ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి, ఆ తర్వాత 2009, 2014లో పటోల కిష్టారెడ్డి ఉన్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళా 99లో పటోల కిష్టారెడ్డి ఉన్నాడు. పటోల కిష్టారెడ్డి 2004లో ఉన్నాడు. తర్వాత 2016లో ఉప ఎన్నిక వస్తే భూపాల్ రెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత పటోల సంజీవరెడ్డి ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈ రెడ్లంతా ఎట్లా వచ్చారు చూడు, వాళ్ళ ఓట్లు ఉన్నాయంటే ఓట్లు లేవు, మళ్ళీ వాళ్ళవి చాలా చిన్న సామాజిక వర్గం. ఇక్కడ 1,41,000 మంది బీసీ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 1,41,000 మంది బీసీ ఓటర్లు ఇక్కడ బలమైనటువంటి. ఇక దశాబ్దాలుగా షెట్కార్, అప్పారావు, శివరావు, సురేష్ కుమార్ మరియు పటోల కిష్టారెడ్డి, సంజీవరెడ్డి కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్యం. అంటే వీళ్ళ ఆధిపత్య పోరు ఏముండదు, వీళ్ళు కలిసినప్పుడు అంత మంచిగానే ఉంటారు కానీ మీదికి ఏదో చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ
ఒక్కసారి నారాయణఖేడ్లో బలమైనటువంటి బీసీ నాయకత్వాన్ని కనుక మనం ఒకసారి చూస్తే నగేష్ యాదవ్ అని చెప్పి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సురేష్ కుమార్ షెట్కార్ మాజీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే, ప్రస్తుత జైరాబాద్ ఎంపీ ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇక ఆ తర్వాత అబ్బెండ అంజగౌడు, ఈయన కూడా 2023 అసెంబ్లీ అభ్యర్థి, యువతలో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుండు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేంజ్ అభ్యర్థులు వీళ్ళంతా. వీళ్ళతో పాటు సంగప్ప భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సంగప్ప, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంగప్ప కూడా అక్కడి నుంచి మొన్న గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేసిండు. ఇక మహేంద్రకర్ వివేకానంద, ఈయన బీసీ సామాజిక వర్గం నుంచి అదే నారాయణఖేడ్ నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకుడుగా ఉన్నారు. అలాగే విజయ్ స్థానిక మున్సిపల్ రాజకీయాల్లో చురుకైన యువ నాయకుడుగా విజయ్ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇక బలమైన ఓటు బ్యాంక్ అంటే 1,41,000 ఓటు బ్యాంకు బీసీలది. చారిత్రక వారసత్వం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటూనే కేవలం 2-3 కుటుంబాలే వాళ్ళే బీసీ నాయకత్వ భవిష్యత్తు 2028లో నారాయణఖేడ్లో బీసీ జెండా ఎగరబోతా ఉంది సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా. ఇవి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లియర్ లెక్కలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు బయటకు వచ్చేసినాయి. ఇన్ని రోజులు అంటే వాళ్ళు బలమైన వాళ్ళు రా, ఇది ఇట్లుండరు అట్లుండరు, వాళ్ళని మన ఏమీ లేదు అనేది వాళ్ళ తాన మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఇవి నా లెక్కలు కాదు, రేవంత్ రెడ్డి గారి లెక్కలే. చాలా రోజుల పాటు దాచిపెట్టి విడుదల చేసిన తర్వాత దాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఐటీ వింగు తర్వాత ప్రొఫెసర్లు అందరు కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి బయటికి తీసినటువంటి లెక్కలే ఈ లెక్కలన్నీ. సో అందుకోసమే ఇప్పుడు చూసిరు కదా, మొన్న 4, నిన్న 4, ఇవాళ 4, మొత్తం 12 నియోజకవర్గాల భాగవతం బట్టబయలైపోయింది. రేపు మరో 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు బయటకు వస్తాయి. ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ ఓటర్ మహాశైలారా, బీసీ యువకులారా, బీసీ మేధావులారా లెక్కలు బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు వాళ్ళ కింద కాంట్రాక్ట్ల కోసం పదవుల కోసం తిరగాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళే మీ ఇంటి చుట్టూ తిరిగే లెక్కలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమల రాజకీయ పతనం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సర్జికల్ స్ట్రైక్ 59 ప్రారంభమవుతా ఉంది. జై బీసీ, జై తెలంగాణ.